సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్కి సంబంధించి, న్యూ ట్యాక్స్ రెజీమ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో మరి వేటిలో ఎలాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఏది బెనిఫిషియల్ అంటారు అసలు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ వచ్చేసి మెనీ ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్. ఎందుకంటే దాంట్లో ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, దీంట్లో ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్, రైట్? సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ ద క్వశ్చన్, ఓకే మేము ఓల్డ్ అడాప్ట్ చేసుకోవాలా, న్యూ అడాప్ట్ చేసుకోవాలా, ఏంటి ఏది బెనిఫిషియల్ అని అడుగుతూ ఉంటారండి. సో ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది 2022లో తీసుకొచ్చారు. 2023లో దానికి స్లైట్ మాడిఫికేషన్స్ చేశారు. 2023 మొన్న ఇంట్రీమ్ బడ్జెట్లో వచ్చేసి ఏం చేంజెస్ తీసుకురాలేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే 2023 బడ్జెట్లో ఏవైతే చేంజెస్ వచ్చాయో అదే డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటి బేసిక్గా అంటే, స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు ఎవరైనా 7 లక్షల నుండి 10 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ చేసుకోలేరు. వాళ్ళకి వచ్చిన ఇన్కమ్తో సేవింగ్స్ చేసుకోలేరు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏంటంటే ఎక్కువ సేవింగ్స్ చేసుకుంటే ఎక్కువ డిడక్షన్స్ వస్తాయి కదండి. సో అది అవాయిడ్ చేయడానికి ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది తీసుకొని వచ్చారు. సో దీంట్లో మీరు 7 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ సేవింగ్ చేయకపోయినా మీకు ఎగ్జంప్షన్ వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దాట్. తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎప్పుడు బెనిఫిషియల్గా ఉంటుందంటే, వాళ్ళకి ఏటీసీలో ఫుల్ డిడక్షన్స్ ఉండి 1.5 lakhs, తర్వాత ఏటీసీసీడీలో ఫుల్ డిడక్షన్స్ ఉండి, తర్వాత ఏమైనా డొనేషన్స్ అట్లుండి, ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి 25,000 మనకి 50,000 పేరెంట్స్కి 75,000 వస్తుంది. సో అట్లా హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్ కూడా ఉన్న వాళ్ళు. తర్వాత హౌసింగ్ లోన్, మెయిన్ ఏంటంటే హౌసింగ్ లోన్ అండి. హౌసింగ్ లోన్లో మీకు సెక్షన్ 24లో 2 లక్షల డిడక్షన్ వస్తుంది ఇంట్రెస్ట్ పేమెంట్కి. ఏటీసీలో 1,50,000 3,50,000 డిడక్షన్ వస్తుంది మొత్తం ఓవరాల్గా మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళి. సో అట్లా ఎక్కువ సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఓల్డ్ రెజిమ్ బెటర్ అండి. అసలు ఏం సేవింగ్స్ లేవు, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, నాకు ఇన్సూరెన్స్ లేవు, ఏం లేవంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ బెటర్ అండి. దీనిలో మనం స్లాబ్ రేట్స్ కూడా చూసుకున్నట్టయితే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో 2,50,000 వరకు 0 ట్యాక్స్, 2,50,000 నుండి 5 lakhs వరకు 5% అండి. మన ఇన్కమ్ 2,50,000 క్రాస్ అయితే 2 lakhs నుంచి 5 lakhs వరకు 5%, 5 to 10 lakhs 20%, 10 lakhs ఏవో 30%. సో మీరు ఇక్కడ 10 lakhs దాటగానే 30% స్లాబ్లో పడిపోతుంది. సో న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఏంటంటే మీకు 3 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇస్తాడు. అంటే 7 lakhs మీకు క్రాస్ అయితే 3 lakhs నుండి ట్యాక్సబుల్. సో 3 lakhs to 6 lakhs వచ్చేసి 5%, 6 to 9 lakhs 10%, 9 to 12 lakhs 20%, 9 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 lakhs ఎబో అయితే మనకు 30% స్లాబ్లో పడుతుంది. మీకు ఇక్కడ 5 lakhs వచ్చేసి మీకు ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసి తగ్గించారు చూడండి. సో ఎవరికైతే మీకు సేవింగ్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది బెనిఫిషియల్ అండి. సో దీంట్లో ఇంకొక కన్ఫ్యూజన్ అండి, న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఏమేమి డిడక్టబుల్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఏమేమి డిడక్టబుల్, మీకు అది కూడా చెప్తాను ఒక్క నిమిషం. మీకు స్టాండర్డ్ డిడక్షన్ అనేది సాలరీడ్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కదండి. అది మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో డిడక్టబుల్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్లో కూడా అది డిడక్టబుల్. 50,000 అనేది ఎగ్జంప్షన్. సో మీకు ఆల్రెడీ 7,50,000 ఉందనుకోండి న్యూ ట్యాక్స్ రెజిమ్లో, 50,000 ఎగ్జంప్షన్ లిమిట్ పోతుంది, స్టాండర్డ్ డిడక్షన్ పోతుంది. సో స్టాండర్డ్ డిడక్షన్ పోతే 7 lakhs లోపలే ఉంటుంది కాబట్టి అప్పుడు నో ట్యాక్స్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఉంటాయి కదండి. హెచ్ఆర్ఏ ఇవన్నీ వచ్చేసి మీకు ఎల్టీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో డిడక్టబుల్, న్యూ ట్యాక్స్ రెజిమ్లో డిడక్టబుల్ కాదు. తర్వాత ఏటీసీ డిడక్షన్స్ ఉంటాయి కదండి. 1,50,000 మనకు ఇన్సూరెన్స్లో కానీ, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్కూల్ ఫీజు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ 1,50,000 ఏదైతే ఉందో ఆ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో అవైలబుల్, న్యూ ట్యాక్స్ రెజిమ్లో అవైలబుల్ లేదు. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, బ్యాంక్ లోన్ పే చేసింది, రీపేమెంట్ చేసింది, ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు సెక్షన్ 24లో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో అవైలబుల్, న్యూ ట్యాక్స్ రెజిమ్లో కూడా అవైలబుల్, ప్రొవైడెడ్ మీరు రెంట్కి ఇస్తే.
ఎస్. ఎందుకంటే ఇప్పుడు నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. రెంటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవాలి కదా, దే కాంట్ డినై దట్. సో నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఒకవేళ రెంట్కి ఇచ్చాను అనుకోండి, నా ప్రాపర్టీ రెంట్కి ఇచ్చాను, నాకు ఒక 1,50,000 రూపాయలు రెంట్ వస్తుంది నాకు. తర్వాత నాకు ఒక 3 లక్షలు ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంకా 1,50,000 నాకు లాస్ యాక్చువల్గా. దట్ లాస్ ఈజ్ అలౌడ్ యాక్చువల్లీ. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఒకవేళ రెంట్కి ఇస్తే ఇది అలౌడ్. ఇది ఇక్కడ చాలా మందికి ఇది దే ఆర్ నాట్ హ్యావింగ్ క్లారిటీ ఆన్ దిస్. ఇది తర్వాత మీకు ఈ 80CCD ఉంటుంది కదండి. 80CCD ఏదైతే ఎన్పిఎస్ ఉందో అది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అలౌడ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా అలౌడ్. 80C ఈజ్ నాట్ అలౌడ్ అగైన్ ఇన్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. తర్వాత మీకు ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవింగ్ అకౌంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, 10,000 వస్తుంది ఎగ్జామ్షన్ డిడక్షన్ మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో వచ్చేసి అవైలబిలిటీ లేదు, ఆ డిడక్షన్ అవైలబుల్ లేదు. సో తర్వాత మీకు 80E, 80G, 80TDB ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అదర్ డిడక్షన్స్ 80 సెక్షన్, అవి ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే అవైలబుల్ ఉన్నాయి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో లేవు. తర్వాత రిబేట్ ఉంది కదా మీకు, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో వచ్చేసి 5 lakhs ఉందండి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 7 lakhs. So hopefully I clarified the Yes, got doubts. it. Right. Thank you, sir. Thank you so much. Thank you very much.